తెలియని వారు ఉండరు. తులసి చెట్టు వద్ద సంధ్యా సమయం దీపం పెట్టేవారు వైకుంఠాన్ని పొందుతారు. అంతేకాదు తులసి పెరట్లో ఉంటే ఆ ఇంట్లో అష్టైశ్వర్యాలు లభిస్తాయి. తులసి యొక్క గాలి స్పర్శ ద్వారా దీర్ఘాయుర్దాయం కలుగుతుంది. ఎవరింట్లో తులసి వనం ఉంటుందో ఆ ఇల్లు సర్వతీర్థ స్వరూపమై వర్ధిల్లుతుంది. యమదూతలు అక్కడికి రాలేరు. అలాంటి తులసి పుట్టుకకు గల పురాణ కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం. కాలనేని కూతురు బృంద. ఈమె చాలా అందగత్తె. ఈమెకు రాక్షసరాజైన జలంధరుడితో వివాహం జరిగింది. రాక్షసులకు గురువైన శుక్రాచార్యుడు జలంధరుడికి శిక్షణ ఇచ్చాడు. క్షీరసాగర మదనంలో దేవతలు రాక్షసులకు చేసిన అన్యాయాన్ని శుక్రాచార్యుడు జలంధరుడితో చెప్తాడు. దానితో జలంధరుడు చాలా బాధపడి దీక్షగా బ్రహ్మ కోసం తపస్సు చేసి మరణం లేకుండా వరమిమ్మన్నాడు. అప్పుడు బ్రహ్మ అతనితో నీ భార్య పాతివ్రత్యం తొలగిపోనంత వరకు నీకు మరణం లేదని వరమిచ్చాడు. మరణభీతి లేని జలంధరుడు దేవతలపై గెలుపొంది